నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చదువుల్లో పోటీతత్వం కనబరచడంతో పాటు క్రీడా సాంస్కృతిక రంగాల్లో కూడా విద్యార్థులు సత్తా చాటాలి పేర్కొన్న తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ఏ ఆధారాలతో లడ్డూలో జంతువు కొవ్వు కలిశాయని చంద్రబాబు అంటున్నారు ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆర్ఏ అజయ్ కుమార్. వార్తల్లోని వివరాలు. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో బీజేపీ సరిగ్గా స్పందించడం లేదని చెప్పడం సరికాదని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. శనివారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల్లా తాము అమ్మనాబూతులు తిట్టాలని ప్రశ్నించారు. కల్తీ నెయ్యి విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. బోలాబాబాకు అసలు పాల ఉత్పత్తి లేదని, పాలు సేకరించలేదని, డెయిరీ లేదని, కానీ సింథటిక్ నెయ్యి చేశారని విమర్శించారు. జగన్ క్లీన్ చిట్ ఇచ్చినట్లు చెప్తున్నారని, కానీ ఎవరిచ్చారో చూపించారని కేంద్ర మంత్రి సవాల్ విసిరారు. నేను చాలా క్లియర్గా ఉన్నాం. కల్తీ నెయ్యి విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయనేటి మాట వాస్తవం. ఇందులో అనుమానమే లేదు. బీజేపీకి ఇంకో వైఖరి కూడా లేదు. ఇవాళ ఏదైతే వైసీపీ నాయకులు కూడా చెప్తున్నారు, సాక్షాత్తు సుబ్బారెడ్డి గారు మాట్లాడారు. అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి, పర్చేజింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నా. మీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పర్చేజింగ్ కమిటీ ఇన్వైటీగా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు పర్చేజింగ్ కమిటీ మెంబర్గా ఉన్నా. ఇప్పుడు ఏం చెప్తారు? జంతు కొవ్వు పదార్థాలు కలవలేదు, వేరే రసాయనాలతో కలిసినాయి, లేకపోతే పామాయిల్ కలిసింది, వేరే రసాయనాలతో కలిసినటువంటి కల్తీ జరిగిందని వైసీపీ నాయకులు ఒప్పుకుంటున్నారు. అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఒప్పుకుంటున్నాడు, పర్చేజింగ్ కమిటీ సభ్యులు ఒప్పుకుంటున్నారు. మేము స్వచ్ఛమైనటువంటి నెయ్యి వాడేమనేటువంటి విషయాన్ని వారు కూడా మాట్లాడటం లేదు. వారు చెప్తున్నారా? పోనీ వాళ్ళు ఏం చెప్తున్నారు? జంతు కొవ్వు పదార్థాలు వాడాము, కానీ జంతు కొవ్వు పదార్థాలు వాడలేదు, వేరే మిశ్రమాలు వాడారని ఉంది. జంతు కొవ్వు పదార్థాలు వాడారా, వేరే మిశ్రమాలు వాడారా, వేరే రసాయనాలు వాడారా, లేకపోతే సింథటిక్ ఆయిల్స్ వాడారా అనే విషయం దర్యాప్తులో పూర్తిగా వస్తుంది. ఎందుకంటే జంతు కొవ్వు పదార్థాలు వాడారనేటువంటి విమర్శ కూటమి చేయలే, బీజేపీ చేయలే, చంద్రబాబు నాయుడు గారు చేయలే, పవన్ కళ్యాణ్ గారు చేయలే. ఏదైతే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఉన్నదో, ఎన్డీడీబీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, వారు ఇచ్చినటువంటి నివేదిక, ఆ నివేదిక చంద్రబాబు నాయుడు గారు తయారు చేయలేదు, కూటమి ప్రభుత్వం తయారు చేయలేదు, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ. వారు చెప్పారు ఇందులో కల్తీ జరిగింది, జంతు కొవ్వు పదార్థాలు వాడారు, మోనోగ్లిజరైడ్స్ వాడారు. మోనోగ్లిజరైడ్స్ అంటే అది జంతు పదార్థాలతో రకరకాల రసాయనాలతో తయారు చేసినటువంటి ఒక ఆయిల్. అది దానికి రంగు రావడానికి ఒక రసాయనం కలుపుతారు, ఫ్లేవర్ రావడానికి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కలుపుతారు. ఇందులో కల్తీ జరిగింది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. కాకపోతే జంతు కొవ్వు పదార్థాలు అన్నారు, అది కాదు కదా, ఇంకో కల్తీ కదా జరిగిందనే మాట వాస్తవంగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇది హాస్యాస్పదం. ఇదే ఏది కలిసినా తప్పే. కలియుగ దయ్యం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రపంచంలో ఉన్నట్టు ఈ యావత్ హిందువుల యొక్క ఆరాధ్య దైవం. తిరుపతి లడ్డూని మనం ప్రసాదంగా మనం భావించకూడదు. రుచి కోసం తినం తిరుపతి లడ్డూని. అదొక మన యొక్క పవిత్రమైనటువంటి ఒక నమ్మకం తిరుపతి లడ్డూ మీద, ఒక విశ్వాసం. దీన్ని నీరుగార్చి అసలు నువ్వు బోలే బాబా ఉత్తరాఖండ్, ఆ బోలే బాబాకి అక్కడ ఒక లీటర్ మిల్క్ ప్రొడక్షన్ లేదు. గమనించండి దయచేసి. పాల ఉత్పత్తి లేదు. పాల ఉత్పత్తి లేకపోగా పాలను ఎక్కడి నుంచైనా సేకరించాడా? పాలను ఎక్కడి నుంచైనా కొన్నాడంటే 1 లీటర్ పాలు కొండా. డైరీ లేదు, పాలను సేకరించలేదు. ఏ విధంగా ఇన్ని లక్షల టన్నులని ఒక రసాయనాలతో కలిపినటువంటి మిశ్రమాన్ని తయారు చేసి సప్లై చేసాడు అనేటువంటి మాట వాస్తవం.
సిబిఐ ఛార్జ్ షీట్ ఉంటుంది. కానీ మీరైతే ఇలా చెప్తున్నారు సార్, కానీ జగన్ గారు మాత్రం నిన్న కూడా మాకు క్లీన్ చీట్ ఇచ్చిందండి. ఎక్కడ క్లీన్ చీట్ చూపెట్టమనండి. ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధులు గోవిందనామాలతో మారుమోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తి భావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకి సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవిందనామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరువీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు వాసుదేవరెడ్డి, అన్నారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, పళని ఆచారి, మునికోటి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదువుల్లో పోటీతత్వం కనబరచడంతో పాటు క్రీడా సాంస్కృతిక రంగాల్లో కూడా విద్యార్థులు సత్తా చాటాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. శనివారం తిరుపతిలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కార్నివాల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ తమ్మినేని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్నివాల్ కు ముఖ్య అతిథిగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్చాన్ని అందించి సాదర స్వాగతం పలికారు. అనంతరం ఐడిపిఎస్ కార్నివాల్ ని చైర్మన్ డాక్టర్ తమ్మినేని వెంకటేశ్వర్లతో పాటు అతిథులుగా హాజరైన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ఐడిపిఎస్, గీతం, గెట్ కళాశాల వంటి అనేక విద్యా సంస్థలు నెలకొల్పడం ద్వారా చైర్మన్ తమ్మినేని వెంకటేశ్వర్లు విద్యార్థుల ఎదుగుదల కోసం, భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం పరిశ్రమిస్తున్నారని అన్నారు. పోటాపోటీగా చదువుతున్న పిల్లలు చదువుతో పాటు సాంస్కృతిక క్రీడా రంగంలో సైతం రాణించాలని సూచించారు. బాల్యంలోనే చదువుల పట్ల దృష్టి పెట్టి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని, చదువుతున్న పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ తాను కూడా ఈ విద్యా సంస్థలో ఒక కుటుంబ సభ్యుడని, ఈ పాఠశాల ప్రకృతితో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని తెలియజేశారు. అనంతరం ముఖ్య అతిథులుగా హాజరైన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను, అదనపు ఎస్పీ రవి మనోహరాచారిని, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ను చైర్మన్ తమ్మినేని వెంకటేశ్వర్లు శాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు. కాగా ఇది అన్ని వయసుల వారికి ఉత్తేజకరమైన కార్యక్రమాలు మరియు వినోదంతో కూడిన ఈ కార్నివాల్ ఉదయం 9:30 నుంచి రాత్రి 10:30 వరకు పూర్తి రోజు సరదా వేడుకగా జరిగింది. కాలేజీల స్కూల్ అధినేత మన ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ వెంకటేశ్వర గారిని మనస్ఫూర్తిగా కూడా మనం అభినందిస్తున్నాం. పిల్లలు చదువులతో పాటు ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా అవసరం. మీరు చదువు ఒత్తిడితో చదువుల ఈ రోజులు మీరు అందరూ కూడా చూస్తున్నారు, చదువులు పోటీలు అవుతున్నాయి. ఒకరు 99 మార్కులు తెస్తే 100 మార్కులు తేవాలని, ఇంకొకరు 98 అన్నా తేవాలని, ఇటు అందరూ పోటీలు పడుతున్నారు. చదువులకు పోటీతత్వం చాలా ఎక్కువైంది. పిల్లల భవిష్యత్తు ఈ వయసులో బాగా చదువుకుంటేనే వాళ్ళు మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. పిల్లల ఆశల పైన మీ తల్లిదండ్రులు చాలా ఆశలు పెట్టుకుంటారు. మీరు బాగా చదువుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుందనేసి మీరు గట్టిగా పోటీతత్వంతో టీచర్లందరూ కూడా చక్కగా ఉంటారు. మన ప్రిన్సిపల్ గారు ఎక్కడ కాంప్రమైజ్ గారు పిల్లల చదువుల విషయంలో. మీరందరూ కూడా బాగా చదువుకొని కాలేజీకి ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు మంచి పేరు తేవాలని, అలాగే మీ తల్లిదండ్రులకు మంచి భవిష్యత్ వాళ్ళు కూడా మీ పైన పెట్టుకున్న ఆశలు నెరవేర్చాలని కోరుకుంటూ ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్తో పాటు స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ కూడా మీరందరూ కూడా పాల్గొనండి. మా ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి అని చెప్పే చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామిపై కుట్రలు చేసి ఆ కుట్రలను ప్రజలపైన వదిలిన వ్యక్తి చంద్రబాబు అని, ఏ ఆధారాలతో లడ్డూలో పంది కొవ్వు, ఆవు కొవ్వు కలిశాయని చెప్పారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువ కార్యదర్శి ఆర్ఏ అజయ్ కుమార్ ప్రశ్నించారు. ఐవీఆర్ కృష్ణారావు సిబిఐ వేసిన ఛార్జ్షీట్లో ఎటువంటి ఆవు కొవ్వు, పంది కొవ్వు కలవలేదని అన్నారని, ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా పవిత్రమైన లడ్డూని ఎందుకు అపవిత్రం చేస్తున్నారని చెప్పారని అన్నారు. మీతో సభలలో కలిసి పనిచేసిన ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ లడ్డూ విషయం వదలండని చెప్పలేదా అని అన్నారు. బాత్రూంలలో వాడే రసాయనాలు లడ్డూ కల్తీలో వాడారని ఆరోపించడం సిగ్గుచేటన్నారు.
మీరు రాజకీయాలు చేయాలంటే ఎన్ని సమస్యలు లేవని, పవిత్రమైన లడ్డూపై రాజకీయం ఏంటని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చెప్పారు. గతంలో నాగబాబు దేవుడిని నమ్మనని చెప్పిన వ్యక్తి ఇప్పుడేమో హిందూ ధర్మ పరిరక్షకుడని అంటున్నారని, దేనికి కట్టుబడి ఉన్నాడని నాగబాబు చెప్పాలని సూచించారు. హిందువుల మనోభావాలతో ఇలాంటి కుట్రలు చేస్తారా అని, రామ జన్మభూమి అయోధ్యలో ఆవు కొవ్వు పంది కొవ్వు కలిశాయని, అటువంటి లడ్డూను నైవేద్యంగా పెట్టిన వారిని ఏమన్నారని ప్రశ్నించారు. ఇన్ని రోజులు కల్తీ నెయ్యి విషయమై జనసేన పార్టీ పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత పార్టీ వాళ్ళకి చురకలు వేయడంతో జనసేన కేడర్ మొత్తం నోటికి వచ్చినట్లు మాట్లాడటం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లాని బాబు మాట్లాడుతూ జనసేన బహిష్కృత నేత అయినటువంటి కిరణ్ రాయల్ సవాల్కి బొమ్మన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి అవసరం లేదని, మీ స్థాయికి మేము చాలని అన్నారు. అనంతరం వైసీపీ అధికార ప్రతినిధి పసుపులేటి సురేష్ మాట్లాడుతూ కూటమి పాలనలో చేసింది ఏమీ లేదు కాబట్టి ప్రజల దృష్టిని మళ్లించడానికి చంద్రబాబు నాయుడు స్వామివారిపై నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో ఎస్ఎస్ఎల్ నాయకులు కాటయ్య, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 4వసారి కొనసాగుతున్నారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీకు వెంకటేశ్వర స్వామి పట్ల ఇంత భయంకరమైన కుట్రని చేసి ఆ కుట్రని ప్రజల మీద వదిలేటువంటి ప్రయత్నం మీరు చేశారు? సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పుట్టాను నేనని చెప్పుకునే మీరు, ఆయనే మిమ్మల్ని కాపాడాడు అని చెప్పుకున్నటువంటి మీరు ఏ ఆధారంతో జంతు కొవ్వులు లడ్డూలో కలిశాయి అని చెప్పారు? అప్పటికి మీ దగ్గరున్న ఆధారం ఏంటి అని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నిసార్లు ప్రశ్నించినా ఆయన చెప్పేటువంటి సమాధానం అత్యంత సర్వసాధారణంగా, దాంట్లో జంతు కొవ్వులు లేవని చెప్పింది ఎవరు మీకు తెలుసా అని చెప్పి ప్రశ్నించిన వాళ్ళనందరినీ కూడా ఎదురు ప్రశ్నలు వేస్తూ ఎదురు దాడికి దిగుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము మీ ఆరోపణలని తిప్పికొట్టామనంటే మేమేదో స్వలాభం కోసమో మా పార్టీ లాభం కోసమో తిప్పికొట్టామని అనుకోవచ్చు. కిరణ్, గుర్తుపెట్టుకో, నీకు అసలు నువ్వు ఈ తిరుపతిలో 50 డివిజన్లలో నీకు వార్డు ఉందా? నువ్వు ఏ వార్డు అసలు నీది? తిరుపతి నాయకుడు అని చెప్పినవాడికి ఒక వార్డు ఉండాలి కదా. నీ వార్డు ఏది? ఏదో ఒక వార్డులో ఓటరుగా ఉంటావే కానీ నువ్వు వార్డు నాయకుడిగా కూడా లేవు. నువ్వు ఏదన్నా ఒక వార్డులో కార్పొరేటర్గా నిలబడి పోటీ చేసి ఆ తర్వాత మాట్లాడు. నువ్వు ఏదో కరుణాకర్ రెడ్డి గారిని మాట్లాడితే రాష్ట్రం అంతా మా పేర్లు బయటకు వస్తాయని చెప్పని, మా ఇది బయటకు వస్తుందని చెప్పని నువ్వు 24 గంటల కరుణాకర్ రెడ్డి గారు భజన చేస్తే ఇంకా ఊరుకునే ప్రసక్తే లేదు. అసలు నీ గురించి మాట్లాడమే మాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నీ గురించి మాట్లాడితే మా స్థాయి మేము తగ్గించుకున్నట్టు ఉంటుందని. కాకపోతే నువ్వు రోజు రోజుకి మాట్లాడే విధానాన్ని బట్టి మాకు కడుపు మండి మేము మాట్లాడుతున్నాము. కరుణాకర్ రెడ్డి గారి గురించి కానీ, కిరణ్ రాయల్ చెప్తున్నా జాగ్రత్తగా వినో, కరుణాకర్ రెడ్డి గారి గురించి కానీ వాళ్ళ కుటుంబం గురించి కానీ వాస్తవాలు ఏదన్నా ఉంటే స్వీకరిస్తాం, మాట్లాడతాం. ఇలాంటి పనికి మాలను మాట్లాడినావు అనుకో, నీకు రాబోయే రోజుల్లో చిత్రగుప్తుడు రాస్తాడు కదా చిట్టా, ఆ మరి నీ చిట్టా రెడీ అయ్యేది. ప్రజాక్షేత్రంలో నేను నిలబెట్టి నీ పరువు తీసి నీ కథ తేలుస్తావని తెలియజేస్తున్నాను. తిరుమల వైకుంఠం 1 నిర్మించడానికి గాను 1972 ప్రాంతంలో పూటకుల్లమెట్ట, సాదూరు మఠం ప్రాంతంలో ఉన్న తమను ఆర్బీ సెంటర్ ఏర్పాటు చేసి టీటీడీ 14/156 ఇంటిని సుబ్బరత్నంకు కేటాయిస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చిందని, తాము తాళం వేసిన సదరు ఇంటిలో టీటీడీ విశ్రాంత ఉద్యోగులు అయిన నాగభూషణం అలియాస్ టోకీ, జయమ్మ, ఆమె కుమార్తె విజయలక్ష్మి దౌర్జన్యంగా తాళాలు పగలగొట్టి కబ్జా చేశారని బాధితులు సుధీర్, శ్రీధర్ వాపోయారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, నాగభూషణం భార్య విజయలక్ష్మి సుబ్బరత్నమ్మ తన తల్లి అంటూ ప్రచారం చేసుకుంటోందని, వాస్తవానికి సుబ్బరత్నంకు సంతానం లేదన్నారు. హక్కుదారులైన మాపై బెదిరింపు ధోరణితో వ్యవహరించడమే కాకుండా ఇటీవల టీటీడీ చేపట్టిన సర్వేలో తమను హక్కుదారులుగా రికార్డులు చూపించాలను టీటీడీ సిబ్బందిని కూడా ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేశారని తెలిపారు. టీటీడీ రెవెన్యూ సర్వే విభాగం వారు నిష్పక్షపాతంగా వ్యవహరించి 14/156 ఇంటికి
సుబ్బరత్నమ్మ మరణానంతరం లీగల్ హైయర్లుగా తమను గుర్తించి తమ వద్ద ఉన్న రికార్డులను పరిశీలించి మా పేర్లను నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. 13 సంవత్సరాలుగా దౌర్జన్యంగా తమకు చెందిన ఇంట్లో ఉంటూ మా వస్తువులను అన్నింటినీ ఇంటి నుంచి బయట ఉంచి ఉపయోగానికి పనికి రాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సుబ్బరత్నమ్మ యోగక్షేమాలను చివరి అంకం వరకు చూసిన తమపై వీలునామా రాసి మరణించిందని తెలిపారు. దౌర్జన్యంగా ఇంటిలో తిష్టవేసిన టీటీడీ విశ్రాంత ఉద్యోగులు నాగభూషణం, జయమ్మ, ఆమె కుమార్తె విజయలక్ష్మిలపై టీటీడీ ఉన్నత అధికారులు తగిన విచారణలు జరిపి చర్యలు తీసుకుంటూ లీగల్ హైర్లైనా తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఇవన్నీ కూడా టీటీడీ ఎస్టేట్ విభాగం వాళ్ళకి, డిప్యూటీ సర్వేయర్ గారికి అందరికీ చెప్పడం జరిగింది. నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి టీటీడీ అధికారులు వెరిఫికేషన్కి వచ్చిన సమయంలో వారి రికార్డులను వాళ్ళు చూపించగా టీటీడీ వాళ్ళు, డిప్యూటీ సర్వేయర్ గారు దాన్ని తిరస్కరించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను శిరస్సు ఉంచి నమస్కారం చెప్తున్నాను. ఎందుకంటే నిష్పక్షపాతంగా విచారణ జరిపి మమ్మల్ని నిజమైన లీగల్ హైర్లుగా గుర్తించినందుకు వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గౌరవ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు, నూతనంగా టీటీడీ ఈఓగా బాధ్యతలు చేపట్టిన మద్దాడ రవిచంద్ర గారు, టీటీడీ అదనపు ఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వెంకయ్య చౌదరి గారు, టీటీడీ ముఖ్య నిఘా భద్రతా అధికారిగా వ్యవహరిస్తున్న మురళీకృష్ణ గారు, గౌరవ జిల్లా కలెక్టరేట్ సలిజామల వెంకటేశ్వర గారు, తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు గారు, వీరందరూ కూడా ఒక పాత్రికేయుడిగా నాకు జరుగుతున్న అన్యాయం పైన స్పందించి న్యాయం చేయాలని మీకు చేతులెత్తి మొక్కుతున్నాను. వారు గతంలో మా ఇంటిలో చొరబడినారనేసి మేము వెళితే మా పైన దాడులు చేయడానికి కూడా ఎటువంటి పరిస్థితుల్లో వెనకాడలేదు. మేము మా ఇంటిలో పెట్టి తాళం వేసిన సామాన్లన్నీ కూడా బయట వేసేసి మాకు విలువైన సామాన్లన్నీ కూడా ఇప్పటికీ బయటే ఉన్నాయి. దానికి సంబంధించిన ఫోటోలన్నీ కూడా ఉన్నాయి. ఈ ప్రెస్ మీట్ అనంతరం కొన్ని రోజుల వ్యవధిలో గౌరవ టీటీడీ చైర్మన్ గారికి, ఈఓ గారికి, అదనపు ఈఓ గారికి, టీటీడీ సిబిఎండ్ఎస్ఓ గారికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి వినతుల రూపంలో నా సమస్యను నేరుగా తెలుపుకుంటున్నాను. ఈ ప్రెస్ మీటు ముందుగా ఎందుకు పెట్టానంటే ఈ సమస్య ఉంది అని మీ దృష్టికి రావాలనే ఉద్దేశంతోనే తప్ప మరొక ఉద్దేశం కాదు సార్. దయచేసి మా ఒక సమస్యను అర్థం చేసుకొని న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏపీ హైకోర్టు జడ్జి శ్రీనివాస్ రెడ్డి, ఏపీ హైకోర్టు జడ్జి హరిహరనాథ్ శర్మ, మాజీ మంత్రి నారాయణస్వామి, రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవులు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. నెయ్యిలో కల్తీ చేసిన పాపం వైసీపీదేనని జనసేన రాష్ట్ర నాయకులు ఉయ్యాల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్స్ లో కూడా కల్తీ జరిగిందని సిబిఐ నేతృత్వంలోని సిట్ కూడా పేర్కొనడం జరిగింది. అయినా సరే వైకాపా అధినేత కల్తీ జరగలేదని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చర్యలు చేపట్టిన సిట్ క్లీన్ షీట్ ఇచ్చింది అనడం కరెక్ట్ కాదని, వెంటనే హిందువులందరికీ వైకాపా క్షమాపణలు చెప్పాలని తెలిపారు. టీటీడీ మాజీ పాలక మండలి అధ్యక్షుడు కూడా కొద్దిమంది అధికారుల తప్పిదం వలన కల్తీ జరిగిందని మీడియా సమక్షంలోనే తెలిపారని, దీనిని వైకాపా అధినేత గ్రహించాలని తెలిపారు. విశాఖపట్నంలోని వన్యప్రాణి విభాగంలో పవన్ కళ్యాణ్ 2 జిరాఫీలను దత్తత తీసుకోవడాన్ని తప్పుపడుతూ వైకాపా మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో జనసైనికులు విరుచుకుపడ్డారు. ఇది హిందూ ధర్మంపై దాడిగా పరిగణించాలని, ఈ నెల 11 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలపై పోరాడాలని, ఇక మీ పాపం పండింది కాబట్టి మీకు ప్రతిపక్ష హోదా కూడా రాలేదని, ఇకనైనా బుద్ధి తెచ్చుకుని దేశ ప్రజలకు, హిందువులకు క్షమాపణలు చెప్పాలని జనసేన నాయకులు యశ్వంత్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దయారాం, పవన్ కుమార్, వెంకటేష్, సురేష్, బాలకృష్ణ, నెహ్రూ రాయల్ తదితరులు పాల్గొన్నారు. ఇట్లాంటి డ్రామాలు దయచేసి వద్దు. వైసీపీ నాయకులందరికీ చెప్తాను, కల్తీ జరిగింది వాస్తవం. తిరుమల లడ్డులో అసలు నెయ్యే లేదు. కెమికల్స్ తో కూడిన జంతు ఫ్యాట్ తో కూడిన ఒక రసాయన పదార్థాన్ని కలిపి దాదాపు 30 లక్షల టన్నుల లడ్లు మీరు భక్తులకు సరఫరా చేశారు. ఇప్పటికన్నా ఈ బుద్ధి తెచ్చుకొని ఈ అబద్ధపు మాటలు, కపటపు మాటలు మానుకొని హుందాగా రాజకీయం చేయండి. చేసిన తప్పుకి చేసిన వాళ్ళందరూ శిక్ష అనుభవిస్తారు. ఇక్కడ ఉండే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఎవ్వడు కూడా తప్పించుకోకపోలేడు. మీరు ఎన్ని 100 మంది 1000 మంది వేసుకొని రోడ్డు మీద ప్రదర్శన చేసినా, ఎంత మీడియాలో దాడి చేసుకుంటా వచ్చినా కూడా ప్రజలకు అంతా నిజం తెలుసు.
తిరుమల లడ్డు విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100% తప్పు చేసింది, కల్తీ జరిగింది. దీనికి చేసిన ప్రతి ఒక్కరు శిక్ష అనుభవించి తీరాలి. అది జరిగేంత వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కూడా వదిలిపెట్టరు. కాబట్టి అన్నిటికీ సిద్ధమై ఉండండి. ఇక మీదటైనా బుద్ధి తెచ్చుకొని దేవుడితో ధర్మంతో ఆటలొద్దు, రాజకీయంగా చేద్దాం. ఓం నమో వెంకటేశయ్య. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మత భక్తులకి కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా మనకు తెలిసి ఇది జరిగినప్పుడు మనం అడుగుతున్నది ఏంటి, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారించి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన, చట్టం పరంగా తీసుకోవాల్సింది వాళ్ళు తీసుకుంటారు. కనీసం క్షమాపణ చెప్పండి, ఆ దేవుణ్ణి కోరుకోండి అంటే ఇప్పటికి కూడా మా క్లీన్ చిట్ ఇచ్చింది అంటే సిబిఐ క్లీన్ చిట్ ఇవ్వలేదని చెప్పి చాలా క్లియర్గా మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు. సో మేము డిమాండ్ చేసేది కూడా ఏంటంటే తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పాలి, దేవుణ్ణి క్షమాపణ కోరాలి. అలాగే దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఉదాసీనత విచారించకుండా, హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా విచారణ చేసి వాళ్ళకంతా శిక్ష పడేలా చేయాలని కోరుకుంటున్నాము. అలాగే హిందువులు కూడా ఇది మతానికి సంబంధించిన సనాతన ధర్మము, ఎవరి మతం వాళ్ళని, ప్రతి మతాన్ని మనం గౌరవిస్తాము ఇండియాలో. సో మన మతానికి లేదా హిందువులకి జరిగిన ఇటువంటి ఈ కల్తీ నెయ్యి ఇలాంటి మన ప్రసాదాన్ని కల్తీ చేసినప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ కూడా కోరుతున్నది అదే. హిందువులు కూడా మామూలుగా మనం ఏమనుకుంటాము, ఓకే వాడి కర్మ వాడు పోతాం అంటే మనం దేవుడిని నమ్ముతాం కాబట్టి వాడి పాపాన్ని వాడు పోతాడు, వాడి కర్మ వాడు అనుభవిస్తాడు అని ఇలా మనం ముందుకు వెళ్ళిపోతున్నాము. అలా కాదు, మన బాధ కూడా మనం తెలియచేయాలి, భక్తులందరూ కూడా ముందుకు రావాలని చెప్పి కోరారు. సో మీరందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఇప్పుడు ఈ రోజు మన మతం జరిగింది, రేపు ఇంకొక మతానికి కూడా జరుగుతుంది. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలంటే ఇది ఇనిషియల్ గానే దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. నమో వెంకటేశయ్య. తన తండ్రి మాజీ మంత్రి స్వర్గీయ గాలి ముద్దుకృష్ణమనాయుడు 8వ వర్ధంతి సందర్భంగా స్వగ్రామం వెంకటరామపురం నందు సమాధి వద్ద నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ నివాళులర్పించారు. దివంగత ఎమ్మెల్సీ మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు 8వ వర్ధంతి సందర్భంగా శనివారం నగిరి బస్టాండ్ సర్కిల్ వద్ద ముద్దుకృష్ణమనాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మాట్లాడుతూ తన తండ్రి ముద్దుకృష్ణమ ఆశయాలే తన అడుగుజాడలని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ముందుకు సాగుతామని అన్నారు. నగిరి ప్రజల గుండెల్లో పదలమైన స్థానాన్ని ఆయన కైవసం చేసుకున్నారని అన్నారు. ఆ ఆశీస్సులే నేడు ఎమ్మెల్యేగా మీకు సేవలందించే అవకాశం కల్పించిందన్నారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చదువుల్లో పోటీతత్వం కనబరచడంతో పాటు క్రీడా సాంస్కృతిక రంగాల్లో కూడా విద్యార్థులు సత్తా చాటాలి పేర్కొన్న తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ఏ ఆధారాలతో లడ్డూలో జంతువు కొవ్వు కలిశాయని చంద్రబాబు అంటున్నారు ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆర్ఏ అజయ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.